తెలుగు సాహిత్యంలో కొన్ని నవలలు కొంతమంది రచయితలు కొంత ప్రత్యేక స్థానాన్ని సాధించారని చెప్పచ్చు. అన్ని నవలలతో వాటిని కంపేర్ చేసి చదవలేం. అలాంటి కోవకు చెందిన ఒక రచనని నేను ఈ మధ్యన చదివాను. ఆ రచయిత పేరు మెహర్ గారు. ఆయన రచించిన నవల 'నువ్వు లేని అద్దం'. అన్నయ్య కనిపించడం లేదని తెలిసి సిటీకి వచ్చాను అన్న వాక్యంతో నవల మొదలవుతుంది. తన సొంత అన్నయ్య కనిపించటం లేదని తమ్ముడు పల్లెటూరు నుంచి సిటీకి వస్తాడు. అతని కోసం చేసే అన్వేషణే ఈ నవల కథాంశం అంతా. ఒక రకంగా అన్నయ్య కళ్ళజోడులోంచి ప్రపంచాన్ని చూసే ప్రయత్నం చేస్తాడు ఈ తమ్ముడు. మన చుట్టూ జరుగుతున్న విషయాలనే, మన చుట్టూ మనం ఎదురైన మనుషులనే పాత్రలుగా తీసుకుని వాటి మధ్య ఒక అందమైన కథల్ని మెహర్ గారు మనకి ఈ నవలను ఇచ్చారు. ఇది ఒక స్లో పాయిజన్, చాలా స్లోగా ఎక్కుతుంది, ఎక్కితే మాత్రం వదలదు. మెహర్ గారి రచనల్ని ఇంతకుముందు ఫేస్బుక్లో నేను చదివి ఉన్నాను. 'ఇద్దరూ కలవక ముందు' అని ఒక నవల రాశారు. అది నేను పుస్తకం కూడా తర్వాత తీసుకున్నాను. అది చదివిన ఇంట్రెస్ట్తోనే ఈ పుస్తకం కూడా కొని చదివాను. ఈ నవలలో నాకు నచ్చిన అంశం ఎటువంటి హంగుల ఆర్భాటాలు పోకుండా ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి యొక్క జీవితాన్ని ప్రతిబింబిస్తూ అతని జీవితంలో ఎదురైన పరిస్థితుల్ని, ఎదురైన మనుషుల్ని, అనుభవాల్ని వివరించే ప్రయత్నం చేశారు. ఇది వెరీ రూటెడ్ స్టోరీ అని చెప్పచ్చు. ఈ నవలలో నరేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, ఉంది కూడా. కానీ నాకు కొంచెం ఇబ్బంది పెట్టిన అంశం ఏంటంటే, ఎంత ఐడెంటికల్ ట్విన్స్ అయినా కూడా వారిద్దరి మధ్య ఎంతో కొంత వ్యత్యాసం ఉంటుంది. కానీ ఇతను తన అన్నయ్యలా మారి తన అన్నయ్యకి సంబంధించిన వ్యక్తులను కలుసుకోవడం, తన అన్నయ్యలాగా వాళ్ళతో మాట్లాడడం, అది కూడా చాలా లౌక్యంగా మాట్లాడడం, ఆ ప్రాసెస్లో వాళ్ళ అన్నయ్య ఎక్కడున్నాడనే తెలుసుకునే ప్రయత్నం చేయడం అనేది లాజికల్గా సెట్ కాలేదనిపించింది. అంతేకాకుండా తన సొంత అన్నయ్య కనిపించట్లేదు అన్న విషయంలో తమ్ముడు ఎక్కడ ఎటువంటి టెన్షన్ పడకుండా చాలా పీస్ఫుల్గా వాళ్ళ అన్నయ్య లాగే బీడీ అలవాటు చేసుకుంటాడు, వాళ్ళ అన్నయ్యలాగే ఫ్రెండ్స్తో కలిసి మందు తాగుతాడు, వాళ్ళ అన్నయ్యలాగే పాత పరిచయాలని వాళ్ళని కలుసుకుంటాడు, వాళ్ళ అన్నయ్యలాగే బిహేవ్ చేస్తాడు తప్ప వాళ్ళ అన్నయ్యని ఎక్కడ వెతికే ప్రయత్నం చేసినట్టు మనకు కనిపించదు. పైగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి వచ్చిన కంప్లైంట్ ఇవ్వాలన్న ఆలోచన కూడా అతనికి రాదు. అండ్ ఈ క్యారెక్టర్ టీచర్ ఉద్యోగం చేస్తుంది అనేది కూడా చెప్పడం కొంతవరకు లాజికల్గా సెట్ కాలేదు అనిపించింది.